జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు. మరి ఈరోజు పత్రిజీ ఆత్మోత్సవం. ఎంతోమంది ధ్యానులు ఇక్కడికి తరలి వచ్చారు. మహేశ్వర మెగా పిరమిడు, కైలాసపురి కర్తాలు, మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పత్రిజీ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, హింస చూడో హంస పకడో. హింసను వదిలేద్దాం, హంసను పట్టుకుందాం. హంస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. అప్పుడే ఈ భూమి స్వర్గతుల్యం అవుతుంది. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా? మాంసం అనేది మన ఆహారం కానే కాదు. ఆ మాంసం అంటే అవి చచ్చిపోయిన జీవుల శవాలు. అవి తింటే వచ్చేది రోగాలు తప్ప మరి బలం కానే కాదు మిత్రులారా. ఒకటి కాదు, రెండు కాదు, 159 రకాల జబ్బులకు కారణం కుళ్ళిన గుడ్లు, మాంసం, చేపలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎన్నో పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని ప్రపంచం అంతా తిరిగి బోధించారు. మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి ఇంకా ఎవరైనా ఆ స్థితిలో ఉంటే తక్షణం బయటికి రావాలి. మాంసం ద్వారా వచ్చేది రోగాలు తప్ప ఆ శవాలను తింటే వచ్చేది రోగాలే కానీ బలం కాదు. బలం టన్నులు బరువు మోసే ఏనుగులు తింటుంది, శాకాహారమే. బండెడు బరువు మోసే ఎద్దులు తింటుంది, శాకాహారమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరి నా పేరు బండి శ్రీనివాసరావు. నేను పిరమిడ్ మాస్టర్ని, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ని. మరి నేను 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ధ్యాన ప్రచారంలో, అలాగే ఎన్నో వేల శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. మరి అంతకుముందు ఆ వ్యాపారాల్లో ఉన్న నేను ఎప్పుడైతే విషయం తెలుసుకున్నానో, ధ్యానం అందుకున్నానో, ఆ రోజే నేను శాకాహారులుగా మారడం. మా కుటుంబం మొత్తం ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తయారవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా అవ్వాలి, అహింసా ధర్మంలో జీవించాలని ఒక గొప్ప సంకల్పంతో పత్రిజీ గారు PSSM మూమెంట్ని స్థాపించి ప్రపంచమంతా కూడా ఈరోజు లక్షల కోటాను మంది శాకాహారులుగా, ధ్యానులుగా మారుతున్నారు. ఎన్నో పిరమిడ్లు, మన కైలాసపురి మహేశ్వర పిరమిడు మరి 180 అడుగులతో అద్భుతంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. అలాగే అన్ని చోట్ల ప్రతి ఒక్కరూ కూడా మరి పిరమిడ్లు నిర్మిస్తున్నారు. కొన్ని వేల పిరమిడ్లు వచ్చినాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం చేయాలి, ప్రతి ఒక్కరూ సజ్జన సాంగత్యం చేయాలి. అదే మన ఆత్మ ఎదుగుదలకి దోహదపడుతుంది. మరి ఇవన్నీ కూడా పత్రిజీ గారు మనకు అందించారు. కనుక మిత్రులారా, ఈ రోజు నుంచి అందరూ ధ్యానం చేద్దాం, శాకాహారులుగా మారదాం, పిరమిడ్లు నిర్మిద్దాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీ స్థాపించిన ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్షణం సత్యదర్శనాన్ని అందించే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని వీక్షించండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కండి. మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందరూ చూడాలి. ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. అందరికీ ఈ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పండగ వాతావరణం, పత్రిజీ గారి అమరోత్సవ దినోత్సవానికి మేమంతా వచ్చేసాం. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి అందరూ కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రత్యేకత పత్రి గారు ఏంటి అనే విషయాల్లో మనమంతా తెలుసుకోవాలి. చాలా కైలాసపురిలో మనమంతా ఉన్నాం. ఇది కైలాసపురి అంటారు. ఇక్కడంతా కూడా కైలాసంతో సమానం. ఇక్కడంతా కూడా ఇక్కడ ఆధ్యాత్మికత విరాజిల్లుతుంది. ప్రపంచంలో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒక తాటిపైకి రావాలన్నది పత్రి గారి ఆశయం. మరి దాని మేరకు ఇక ఆధ్యాత్మికతను ఒక మతంగా కాకుండా ఒక శాస్త్రీయంగా ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క ప్రదేశాన్ని చూసి ఇక్కడి యొక్క విశేషతను అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.